యేసునామంలో నీ బ్రతుకులు పాపమా కలతలా, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రండి ఆనందం దేవుని కృప మనందరికీ కూడా ప్రత్యక్షమై ఆయన కృప మనకు బోధించింది ఏమనగా, భారం చేత స్వస్థమైన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను ముక్కుస్తరిస్తాను అని ప్రభు తన కృప మనకు బోధిస్తుంది. ఇప్పటి వరకు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతూ రోగములతో బాధపడుతూ మనం అందరం కూడా ప్రభువుకు దూరంగా ఉన్నాం. కానీ నాడు ప్రభు మనకి విశ్రాంతి ఇవ్వడానికి తన సమక్షంలోనికి ప్రభు ప్రత్యేకంగా పిలిచి ఉన్నారు. కాబట్టి ఆ ప్రభు పిలుపునందుకుని దేవాలయంలో ప్రవేశించి దేవుని సన్నిధిలో బలులు అర్పించి ప్రార్థనలు సమర్పించుకుని దేవుని దేవుళ్ళను కృపను పొంద ఇచ్చినటువంటి గొప్ప ప్రభు అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ పశ్చాత్తాపంతో ఆ ప్రభు యొక్క కృప పరిపూర్ణంగా మనపై కొమ్మరించమని, రక్షణ నిత్య జీవాన్ని ప్రసాదించేటువంటి కృపగా అనుగ్రహించమని పశ్చాత్తాపంతో మనం చేసిన పాపముల కొరకు, మన కుటుంబ సభ్యులు చేసిన పాపముల కొరకు, మన సంఘ సభ్యులు చేసిన పాపముల కొరకు, ఇతరులు దేవుని బిడ్డలుగా ఇంకా దేవుని నమ్మనటువంటి బిడ్డలు చేస్తున్నటువంటి పాపముల కొరకు ఈ సేవలలో పశ్చాత్తాపంతో ప్రభువును సమర్పించుకుంటూ ప్రభు యొక్క రక్షణ క్షమాపణ పొందుకున్న ప్రార్థన చేస్తున్నాం. పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ చేర్చుదురుగాక. దయచూపు క్రీస్తువా దయచూపు.
దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా ఏలినవారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా ఏలినవారైన
ఇదైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్, ఆమేన్, ఈ యొక్క దేవుడు సేవలు సమర్పించమని కోరుతున్నటువంటి వారు కోట ప్రభుదాస్ యొక్క ఆత్మకు చూసినట్టు దయచేయమని ఈ దేవుడు సేవలు సమర్పించమని మోరా మేరీ కుమారి వారి కుటుంబ ఉద్దేశాల కొరకు ప్రత్యేక తలంపుల కొరకు ఈ దేవుడు సేవలు సమర్పించమని అదేవిధంగా మోరా షౌరి ప్రభావతి రాజా వారికి దేవుడి చేసిన మేలుగా వందనాలు చెల్లిస్తూ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆరోగ్యాన్ని గొప్ప జీవాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ దేవుడికి ప్రసాదం సమర్పించమని వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అదేవిధంగా సభ సత్యవతి గారికి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని దివి ప్రసాదం సమర్పించమని వల్ల చిన్న వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అదేవిధంగా వారు చేస్తున్న పనులన్నీ కూడా దేవుడు నెరవేర్చి వారికి సంపూర్ణ రక్షణ దయచేయమని దివ్య సేవలు సమర్పించమని కోట పాపకి దేవుడు చేసిన మేలు కొరకు గాను కరోనా నుండి దేవుడు కాపాడినందుకు గాను మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు గాను కృతజ్ఞతగా తెలియజేస్తూ ఈ దివ్య సేవలు సమర్పించమని పెద్దపాటి నతానియలు కుమారి మేరీ రాంబాబు దేవుడు వారికి మంచి భవిష్యత్తును ఆరోగ్యము శాంతి సమాధానం దయచేయమని ఈ దివ్య సేవలు సమర్పించమని అదేవిధంగా మోరా నాగేశ్వరరావు గారు మరియు వారి కుటుంబంకు చేసిన మేలుకు గాను అలాగే ఎద్దు వేణి వంటి జెస్సీ నవ్య వారి కుటుంబాలకు దేవుడు చేసిన మేలుకు గాను ఈ దివ్య సేవలు సమర్పించమని దేవుడు వారికి ఇంకా మంచి ఆశీర్వాదాలు దయచేయమని మరణించిన మాదే వేడాంగిని రాజుకి మాదే బ్రహ్మానందానికి ఆత్మశాంతిని కలగాలని కుటుంబంలో అప్పులు తీరాలని ఈ దివ్య సేవలు సమర్పిస్తుంది దేవుడు వారిని ఈ యొక్క సంస్థ నుంచి విడుదల చేయమని ఈ దివ్య సేవలు సమర్పించుకున్నాం. సర్వశక్తి గలవు సర్వేశ్వర మానవ పాపమున్న పత్రమైన ఈ లోకము నిన్ను పూర్తిగా విజయించిన నీ కుమారు బాధామయమైన శిలోమరణం ద్వారా విమోచించింది. పాపమనుడు దాస్యమని మమ్మల్ని ముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపు. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించి చూపాలించు నీ కుమారుడు లెక్కచేయని వారు 50 ప్రభు నన్ను నా సందేశం వినిపించుటకు నాకు నేను నిన్ను వారి చెంతకు పంపుదును. తిరుగుబాటుదారులు నా మాటను వినుటున్నాను. తన నడుమ ఒక ప్రవక్త ఉన్నాడని గ్రహించును. ఇది ప్రభువు వాకు. 123వ భక్తి కీర్తన. మనలను కరుణించు వరకును మన కన్నులను ప్రభు మీద నిలిపియుందుము. ప్రభు స్వర్గమునందు ఆసీనుడైన వాడ నేను నీ వైపు కనులెత్తి ఉన్నాను. సేవకులు కనులు యజమానులు చేతి మీదను, చెలికెత్త కనులు యజమానురాలి మీదను యజమానురాలి చేతి మీదను నిలిచి ఉండినట్లే మన దేవుడైన ప్రభు మనలను కరుణించే వరకును మన కనులను ఆయన మీద నిలిపియుందు. అందరూ మనలను కరుణించే వరకును మన కనులను ప్రభువు మీద నిలిచియుందుము. ప్రభువు మాకు దయ చూపండి, మమ్ము కరుణించండి. మేము చాలా అవమానములకు గురి అయితిమి. ధనవంతులు మమ్ము చాలా నిందించింది,
సర్వాత్ములు మమ్ము గేదె చేసింది. అందరూ మనలను కరుణించే వరకును మన కనులను ప్రభువు మీద నిలిచియుండు. క్రీస్తు శక్తి నా యందు నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతనందే నేను నర్వించును. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. సహోదరులారా, నేను చూసిన అద్భుత విశేషములను గూర్చి గర్వముతో ఉప్పిపోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు గుచ్చబడినది. అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలగగొట్టి గర్వము లేకుండా చేయును. దీనిని గూర్చి 3 మారులు ప్రభువులకు మనవి చేసి దానిని తొలగింపవలయునని ప్రార్థించితిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను గర్వింతును. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. ఏలైనా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును. ఇది ప్రభుని వాక్కు. యేసు యాయీరు ఇంటి నుండి బయలుదేరి తన పట్టణంలోకి వచ్చి శిష్యులు ఆయనను వెంబడించి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరంలో ఆయన బోధింప ఆరంభించింది. ఆయన బోధనలను వింటున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవి అన్నీ ఎట్లు లభించినవి, ఈయనకు ఈ జ్ఞానం ఎట్లు కలిగినది, ఈయన ఇంటి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు, ఈయన వడ్రంగి కాడ, మరియమ్మ కుమారుడు కాడ, యాకోబు యోసేపు, యోదా సీమోను అనువారుల సోదరుడు కాడ, ఈయన అక్క తన పట్టణములను బంధువుల మధ్యను తన ఇంటను తప్ప ఎచ్చటనైనను గౌరవింపబడును అని యేసు వారితో పలికింది. ఆయన అతడు కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరిచెను, కానీ మరి ఏ అద్భుతమును అతడ చేయజాలకపోయాను. వారి అవిశ్వాసములకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామంలోకి వెళ్ళి ప్రజలకు బోధింపసాగాను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపము క్షమింపబడుగాక. క్రీస్తు నాదునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరికీ కూడా ఎంతో దేవుని యొక్క ఆశీర్వాదం. కొన్ని రెండు మూడు నెలలుగా మనల్ని ఈ కరోనా వైరస్ నిర్బంధించి ఆటంకపరుస్తూ మనందరినీ కూడా దేవుని యొక్క సన్నిధికి దూరంగా మనల్ని పెట్టింది. కానీ ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు ఎవరికి దూరంగా లేదు, ప్రతి ఒక్కరికి కూడా దగ్గరగానే ఉన్నారు. ఎవరైతే ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులు బిడ్డలు కలిసి ప్రార్థన చేస్తున్నారు, వారి దగ్గరే దేవుడు ఉన్నారు, వారితోనే దేవుడు ఉన్నారు, వారిని దేవుడు కాచి కాపాడుతున్నారు. కాబట్టి
మనం తెలుసుకోవాల్సింది కుటుంబం ఒక దేవాలయం, మన గృహం ఒక దేవాలయం, మన హృదయం కూడా దేవుని యొక్క ఆలయం. ఇది మర్చిపోకూడదు ప్రియ సోదరి సోదరులారా. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. నువ్వు విశ్వసించి కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే నీకు ఎటువంటి అద్భుతాలు కూడా దేవుడు చేయడానికి వెనకాడడు. నువ్వు విశ్వాసం లేకపోతే దేవుడి అద్భుతాన్ని చేయలేడు అని దేవుని యొక్క వాక్యం సమస్య. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనం చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో చదవడానికి మనకి జయగడ్డ గారు వచ్చారు. దేవుని స్తోత్రం. జయగడ్డ గారు మొదటిసారి, రెండవసారి, మూడవసారి కదండి బైబిల్ చదువుతా, మూడవసారి. కారణం ఏంటి ప్రియ సోదరి సోదరులారా? ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహం, ఆశ, కోరికలు ఉన్నాయి. ఈనాడు సోదరి సోదరులారా, ప్రతి ఒక్కరు చెప్తున్నాను, బైబిల్ చదవడం చాలా గొప్ప, బైబిల్ ప్రకటించడం గొప్ప. బైబిల్ చదివి ప్రకటించే వాళ్ళు దేవుడి నాడే ఉంటాడంటే ప్రవక్త. దేవుడి స్తోత్రం. మన మధ్యలో ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు దేవుడి వాక్యాన్ని చదవడానికి. కాబట్టి దేవుడు చెప్తున్నారు, మీ మధ్యలో ప్రవక్తలు ఉన్నారని గుర్తించుకునేటట్లుగా వచ్చేయి నువ్వు ఉండు. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారు, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు చెప్తారు, వాళ్ళందరూ కూడా దేవుడు పంపించినటువంటి ప్రవక్తలే. బైబిల్ చదివే ప్రతి ఒక్కరు కూడా ప్రవక్తే. బైబిల్లో వాక్యంలోనే మనం దేవుని నమ్ముకున్నాం, ఇది దేవుని వాక్యం ఎలా చెప్తుందని చెప్పే ప్రతి వ్యక్తి కూడా ప్రవక్త. ప్రియ సోదరి సోదరులారా, ఈనాడు మొదటి పట్టణాన్ని మనం చదువుకున్నాం, 1వ వచనాన్ని చదువుకున్నాం. ఆ వాణి నాతో, నరపుత్రుడా, నీవు లేచి నిలుచుండుము, నేను నీతో మాట్లాడలేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలట? ఏంటమ్మా? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? స్తోత్రం. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్తున్న లేచి నిలబడతారు, బాబు నీతో మాట్లాడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు నిలబడు, మోకరించు. నీ పరిస్థితిని బట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడి వాక్యాన్ని ఆలకిస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఒక గౌరవాన్ని కలిగి ఉండండి. గౌరవాన్ని కలిగి ఉండండి. పూజలు అందరూ మోకాలేస్తారు, కొంతమంది కూర్చుంటారు. దేవుడు చెప్తున్నారు, మోకరించండి. పూజలు అందరూ సువిశేష పట్టణాన్ని చదువుతున్నప్పుడు కూర్చుంటున్నారు. దేవుడు చెప్తున్నారు, నేను మాట్లాడుతున్నాను, నువ్వు లేచి నిలబడు. పూజలో దైవ స్తుతులు, దేవుని స్తుతులు చేస్తున్నారు, నువ్వు నోరు మూసుకుని నువ్వు దేవుణ్ణి స్తుతించు. ఇదిగో దేవుడి వాక్యాన్ని చదువు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు తను ఒక గౌరవాన్ని కోరుకుంటున్నాడండి. ఈనాడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? గౌరవం. నన్ను గౌరవించండి, నేను నీతో మాట్లాడడానికి నేను వస్తున్నప్పుడు నువ్వు లేచి నిలబడు అని ఒక క్రమశిక్షణ నేర్పిస్తున్నారండి. కాబట్టి మన దేవాలయంలో ఆరాధన సమయంలో, ఆరాధన కార్యక్రమంలో, సాంఖ్యాల్లో అందరూ మోకాలు వేస్తే మోకాలు వేయాలి, అందరూ చేతులు జోడిస్తే చేతులు జోడించాలి, అందరూ నిలబెడితే నిలబడాలి, అందరూ మాట్లాడితే మాట్లాడవచ్చా? మాట్లాడాలి. కాబట్టి ప్రియ సోదరి సోదరులు, నేనేం చెప్తున్నాను, ఇది ఆరాధన. దేవుడు మనతో మాట్లాడే సమయం, దేవుడు మన దగ్గరికి వచ్చే సమయం, మనల్ని గౌరవించమనేటువంటి సమయం మనకి ఇచ్చారు. మీరు పూజలకు వచ్చి ఆ గౌరవాన్ని దేవుడికి కలిగించకండి. దేవుడు మాట్లాడితే ఆలకించడం తప్ప మీరు అనవసరంగా దేవాలయ ప్రాంగణం చుట్టూ మీరు మాట్లాడితే దేవుణ్ణి అగౌరవపరిచినట్లు. అలా చేస్తున్నటువంటి వాళ్ళందరినీ మీరు పరిశీలించుకుని దేవుడికి మహిమ కలిగించేటట్టుగా చేయండి. లేకపోతే బాబు ఇక్కడ మాట్లాడుకునే స్థలం కాదు, బయటికి వెళ్ళిపోయి మాట్లాడుకోండి.
దేవుడు చక్కగా చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి చదవండి. ఆ వాణి నాతో, నరపుత్రుడా, నీవు లేచి నిలుచుండుము, నేను నీతో మాట్లాడవలేను అని. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనందరికీ ఒక మాట హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనందరికీ చెప్తున్నారు, నువ్వు క్రమశిక్షణ అలవాటు చేసుకో. నా దగ్గరికి వచ్చేటప్పుడు కూర్చోవాలి, నిలబడాలి, నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలో నువ్వు పాటించు అని దేవుడికి వాక్యం చేస్తుంది. కాబట్టి గుళ్ళోకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా నిలబడమంటే నిలబడడం, మోకాడేయమంటే మోకాడేయడం, తర్వాత పాడమంటే పాడడం చేస్తున్నారండి. చేస్తున్నారా? పరిశీలించి చూసుకోండి. ఎంతో మంది లేవకుండా కూర్చుంటున్నారు, ఎంతో మంది పాటలు పాడకుండా కూర్చుంటున్నారు, ఎంతో మంది ఆలకించకుండా కూర్చుంటున్నారు, ఎంతో మంది వాళ్ళ సొంత డబ్బులు చెప్పుకుంటూ అక్కడే కూడా దేవాలయం చుట్టూ కూర్చుంటున్నారు. ప్రియ సోదరి సోదరులారా, కారణం ఏంటి? దేవుడు చెప్తున్నాడు ఇలాగే చేయమని, మీరు అలా చేయడం లేదు, మాకు అలా చేయడం లేదు. కారణం ఏంటి? ప్రియ సోదరి సోదరులారా, చెప్పిన పని చేయకపోతే ఏమంటారు? ఏమని చదివారు? చెప్పిన పని చేయకపోతే తిరుగుబాటుదారుడు, మొండివాడు, ఇంకేమన్నా మాటలు ఇక్కడ, నన్ను లెక్క చేయనటువంటి వారు. దేవుని స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారా, మరి దేవాలయంలోకి వచ్చి దేవాలయ ప్రాంగణంలో కానీ దేవుడు చెప్తున్నట్లుగా నిలబడకపోయినా, మోకరించకపోయినా, మాట్లాడకపోయినా దేవుడిని లెక్క చేయనటువంటి వాడుగా మనం గుళ్ళో దేవాలయ ప్రాంగణంలో ఉండకూడదు. దేవుడు క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు మనకి. కాబట్టి నువ్వు ఎందుకు వింటలేదు, నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? 2వ వచనాన్ని చదువుకుందాం. ఆ వాణి నాతో మాట్లాడుచుండగా దేవుని ఆత్మ నాలో ప్రవేశించి నన్ను పైకి లేపి నిలవబెట్టెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరులారా, లేచేవాడికి లేవవాడికి ఒకటే తేడా, పాటలు పాడేవాడికి పాడేవాడికి ఒకటే తేడా, వాక్యాన్ని ఆలకించడానికి వచ్చి కూర్చుని ఆలకించేవాడికి, ఆలకించకుండా బయట కూర్చుని మాట్లాడుకునేవాడికి ఒకే ఒక తేడా ఏంటంటే, ఎవరైతే పరిశుద్ధాత్మ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఆయన చెప్పినట్టు చేస్తారు. ఎవరైతే సైతాన్ ఉంటుందో ఆయన మాటని ఆలకించారు. ఈనాడు ప్రవక్త అయినటువంటి ఈ ఎహెజ్కేలులోనికి ఆయన మాట్లాడగానే ఆయన మాట ఏమైంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం మాట్లాడే మాటలు ఏమో నాకు తెలియదు, కానీ దేవుడు మాట్లాడే మాటలు ఆత్మను జీవమునై ఉన్నాయి. దేవుడు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయండి? ఎక్కడున్నాం ఆ మాట? యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనమా 63వ వచనమా? ఒక్కసారి 63 చదువు. జీవమునిచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నరపుత్రుడా లేచి నిలబడమంటే అతను నిలబడడం లేదు. ఆయన మాటే ఆత్మరూపంలోనికి ఆయన ప్రవేశించి ఆయన లేచి నిలబెట్టింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఎవరైతే జీవగల దేవుని యొక్క వాక్యాలు ఆలకిస్తారో ఆ వాక్యాల ద్వారా దేవుని ఆత్మ వాక్యాలను ప్రవేశించి ఆ ప్రవేశించిన ఆత్మ వాడిని నిలబెడుతుంది. ప్రియ సోదరి సోదరులారా, ఎవరైతే ప్రతిరోజు కుటుంబంలో ప్రార్థన చేసుకుంటారో, వాక్యాన్ని చదువుకుంటారో ఆ వాక్యం వారిలో ప్రవేశించి వాళ్ళని పడిపోకుండా దేవుని బిడ్డలుగా నిలబడుతుంది. ప్రియ సోదరి సోదరులారా, ఏ ఎట్లయితే కుటుంబంలో ప్రతిరోజు వాక్యం చదువుకుంటూ దేవుడిని ఆరాధించుకుంటూ పాటలు పాడుకుంటూ కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో అటువంటి వాక్యానికి ఆ వాక్కు ఏ రూపంలో ఉంటుందండి? ఆత్మ రూపంలో ప్రవేశించి వాడిని నిలబెడుతుంది. ప్రియ సోదరి సోదరులారా,
వారిని దేవుడు చెప్తున్నాను ప్రవక్తలు. నేను పంపించినటువంటి ప్రవక్తలు, నేను చెప్పమన్నటువంటి మాటలు చెప్తున్నటువంటి ప్రవక్తలుగా నేను మీ మధ్యలో నిలబెడుతున్నాను అని తెలుస్తున్నాను. కాబట్టి ప్రతి కుటుంబం కూడా ప్రవక్తల కుటుంబం. ప్రతి వ్యక్తి కూడా ప్రవక్తల యొక్క కుటుంబానికి చెందినటువంటి వారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుకుంటారో ఆ చదువుకున్న వారిలో దేవుని ఆత్మే, వాక్రూపంలో ఉన్న ఆత్మ వారిలోని ప్రవేశించి వారందరినీ కూడా నిలబెట్టింది, ప్రవర్తన చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వచనం, నరపుత్రుడా నేను నిన్ను ఇశ్రాయేలీయుల చెంతకు పంపెదను, వారు నా మీద తిరుగుబాటు చేసి ఇంకను చేయుచునే ఉన్నారు, వారు పూర్వీకులు కూడా అటులనే చేసింది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. నేను ఆదామును కలిగించినటువంటి ఆదాము దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ప్రజలు ఎవరైతే నా మాటలను ఆలకించడం లేదు, నా మాటలను ఆత్మ ద్వారా స్వీకరించడం లేదు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారట? ఏం చేస్తున్నారమ్మా? తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని వాక్యాలు ఆలకించేవాడు దేవుని ఆత్మ వాళ్ళలో ప్రవేశించి వాళ్ళు నిలబెడుతుంది. దేవుని వాక్యాన్ని ఆలకించకుండా దేవుని ఆత్మ లేనటువంటి వాళ్ళందరూ కూడా సైతాను దూతలుగా పనిచేసి దేవునికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నారండి? తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ వ్యక్తి అయితే బైబిల్ చదువుతాడో వాడు ఎల్లప్పుడూ కూడా దేవునికి అనుగుణంగా లేచి నిలబడి ఆ వాక్యం నిలబెడుతుంది. ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క వాక్యముతో జీవించడం లేదు, ఆ వ్యక్తి ఎల్లప్పుడూ కూడా తిరగబడుతూనే ఉంటున్నాడు, గొడవతోనే ఉంటున్నాడు, దేవతోనే ఉంటున్నాడు, కలహంతోనే ఉంటున్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్కు ఆత్మరూపంలో ఆయనలో లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుడి నాడు మనందరికీ సెలవిస్తున్నారు, మీరందరూ కూడా ఆదాము కాలం నుంచి ఈ కాలం వరకు ఆదాము తిరగబడ్డారు. తినొద్దన్నప్పుడు తిని నా మీద తిరుగు. నువ్వు ఎందుకు తిన్నావంటే నువ్వు చేసినటువంటి ఈ భార్య. కాబట్టి ఇటువంటి తిరుగుబాటుదారుల మధ్యలో నేను ఏం చేస్తున్నాను? తర్వాత వచ్చిన వారు మొండివారు, నన్ను లెక్క చేయని వారు, యావే ప్రభువునైనా నా సందేశమును వినిపించుటకు గాను నేను నిన్ను వారి చెంతకు పంపుదును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రవక్తను ఎందుకు పంపిస్తున్నాడు? ప్రియ సోదరి సోదరులారా, తన సందేశాన్ని, దేవుని స్తోత్రం, ఆ సందేశాన్ని వింటే ఏమవుతుంది? ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్కు వింటే ఏమవుతుంది? ఆత్మవారిలోనికి, ఆ వాక్ అయినటువంటి వారిలోనికి వచ్చి వాళ్ళందరూ కూడా ఏమైపోతున్నారట? ప్రవక్తలైపోతున్నారు. దేవుని యొక్క కార్యాలు చేసేటువంటి వ్యక్తులుగా అయిపోతున్నారు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ ప్రపంచంలో, ఈ సైతాను ఆవరించినటువంటి ప్రపంచంలో దేవుని సందేశాన్ని ఆలకించి దేవుని యొక్క ఆత్మచేత నిలబడేటువంటి వారుగా మనం జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చదువుకుని దేవుని యొక్క సందేశాన్ని స్వీకరించి దేవుని ఆత్మతో నిలబడాలి. మీరు అలాంటి వాడిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలోకి వచ్చిందో, దేవునికి వ్యతిరేకంగా మారో, దేవుని మీద తిరగబడో, దేవుని యొక్క ఒక శక్తిగాను, ఆత్మ నివసించే దేవుని ఆలయముగాను, ప్రవక్తగా నువ్వు మారిపోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనాన్ని, ఆ తిరుగుబాటుదారులు నీ మాట వినినను వినకున్నను తమ నడుమ ఒక ప్రవక్త ఉన్నాడని వారు గ్రహింతురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు చెప్తున్నారు ఏంటంటే
పడిపోయినా వాళ్ళ మధ్యలో నీవు ఉండవలసిందే, వాళ్ళకి బోధించవలసిందే. విన్నవాడు విన్నవాడు వింటారు, విన్నవాళ్ళు వింటూ. కాబట్టి విన్నవాడి కోసమైనా నువ్వు మధ్యలో ఉండవలసిందే. ఒకరినొకరిని నువ్వు నా యొక్క ప్రజలుగా మార్చవలసిందే. ఒకరినొకరిని నువ్వు నిలబెట్టవలసిందే. ఒక్కొక్కరిని నువ్వు పడిపోయిన వాళ్ళందరినీ కూడా నిలబెట్టవలసిందే. తిరగబడుతున్నప్పుడు వాడిని మార్చవలసిందే. పడిపోతున్నప్పుడు వాడిని మార్చవలసిందే. మొండి వాడిని సైతం కూడా మార్చవలసిందే. ఎలాగంటే ఆ జీవము గల నా వాక్యం ద్వారా, ఆత్మతో ఉన్నటువంటి నా వాక్యాన్ని వాడికి బోధించినట్లయితే చాలు, నా వాక్యంలో నా ఆత్మ వారిలో ప్రవేశించే వారిని నిలబెడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, పరిశీలించి చూడండి, దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన మాటలు ఆలకిస్తే ఆయన ఆత్మ మనలోకి వచ్చి మనం నిలబడతాం, జీవిస్తాం, గొప్పగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసువా వందనం, యేసువా స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, ఈనాడు పౌలు గారు మనందరికీ కూడా సెలవిస్తారు. అద్భుత ఆశ్చర్య కార్యాలను మనం అన్ని కూడా చూస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఈనాడు పౌలు గారు దర్శనంలో యేసుక్రీస్తు దర్శించుకున్నారు. ఒక దర్శనంలో ఆయన చాలా చాలా గొప్ప విషయాన్ని చూశారు. ఆయన ఇంకా కూడా దర్శనాలు కలిగినాయి. ఏంటంటే అనేకమైనటువంటి అద్భుత కార్యాలు దేవుడు కళ్ళెకుండా చేస్తుంటే ఆయన దర్శించుకున్నారు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అటువంటి దర్శనం కలిగినప్పుడు మనందరికీ కూడా ఎలా ఉంటుంది? ఎలా మనం దేవుల్లో బాగా ఉన్నాము. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? మనం బాగా ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం అనుకో, ఎలా ఉంటుంది? మనం బాగా పాట పాడుతున్నాం అనుకో, ఎలా ఉంటుంది? మనం బాగా బైబిల్ రీడింగ్ చదువుతున్నాం అనుకో, ఎలా ఉంటుంది? మనం ప్రతి ఆదివారం గుడికి వస్తున్నాం అనుకో, ఎలా ఉంటుంది? గారం ఉంటుంది, గారం ఉంటుంది. ఎక్కడైనా చూడండి, నేనే కానీ పాటలు బాగా పాడుతున్నాను అనుకో, నాకంటే ఎవరు పాడటం లేదు, నేనే ఎప్పుడు పాడాలి. అదే బైబిల్ చదువుతున్నాను అనుకో, నేనే బైబిల్ చదవాలి. అదేవిధంగా నేను గుడికి వెళ్తున్నాను అనుకో, నాలాగే ఎవరు గుడికి వెళ్ళడం లేదు, ప్రతి ఆదివారం అనుకుంటా. నాలాగా ప్రార్థన ఎవరు చేయడం లేదు. ఇప్పుడు అందరూ చేస్తున్నారు అనుకో, సపోజ్ చెప్తున్నాను. కాబట్టి నేనే అన్ని చేస్తున్నాను అనేటువంటిది గర్వంతో ఉన్నటువంటి స్వభావం. అటువంటి గర్వంతో ఉండకుండా ఉండాలంటే మనకు బాధమైనటువంటిది దేవుని ఇస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సర్వసాధారణం. దేవుడిని ఎదుగుతున్నటువంటి వారికి ఇవన్నీ కూడా కొన్నాళ్ళు బాగా జరుగుతే, కొన్నాళ్ళు ఏమొస్తాయండి? ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాన్ని నువ్వు బాధగా స్వీకరించి దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నువ్వు గుర్తించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినప్పుడే దేవుడు నీకు తోడుగా లేడు. నువ్వు ప్రార్థన చేయకుండా బాధలకు సుఖాలు పడుతున్నప్పుడు కూడా దేవుడు నీతో ఉన్నాడు. ఈ విషయాన్ని మాత్రం నువ్వు గమనించుకో అని దేవుని వాక్యం తెలుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం అందరం చెప్తాము, నీకు శోధన ఎందుకు వచ్చింది అని అడిగితే చెప్తాం, సాయంత్రం నీకు తోసేస్తాం. ప్రియ సోదరి సోదరులారా, దేవుని స్తోత్రం. ప్రతిదాన్ని కూడా సైతాన్గా మనం చూస్తాం. ప్రియ సోదరి సోదరులారా, అటువంటి సైతాన్ కొన్నిసార్లు నీకు సహాయం చేస్తుంది, జ్ఞాపకం చేసుకో. సహాయం చేస్తుంది, జ్ఞాపకం చేసుకో. ఎందుకు సహాయం చేస్తుందంటే నువ్వు వెంటనే దేవుడి యొక్క సహాయం ఆధారపడడానికి సైతాన్ని కూడా దేవుడు నీకు సహాయాన్ని పంపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, మనం ప్రార్థన చేస్తే రక్షణ వస్తుందని, మనం ప్రార్థన చేస్తే అన్నీ జరిగిపోతున్నాయని మనం అనుకుంటాం. మరి మనం ప్రార్థన చేస్తేనే రక్షణ వస్తే యేసు ప్రభు శిలువ మీద చనిపోవాలి. ఎంతో మంది భక్తులు ప్రవక్తలు కూడా చాలా గొప్ప గొప్ప ప్రార్థన చేశారు.
వాళ్ళ ప్రార్థన అందరికీ మానవులకు రక్షణ కలగలేదు. ప్రియ సోదరి సోదరులారా, కాబట్టి యేసుక్రీస్తు వారు మనందరికి పౌరులకు మనందరికీ చెప్తున్నారు, దేవుని విషయాల్లో ఎదుగుతున్నటువంటి ఓ బిడ్డ, నీకు వెంటనే సైతాన్ని తోడుగా దేవుడిచ్చి నీలో గర్వం కలగకుండా కొన్ని శ్రమలు బాధలు నీకు పంపిస్తున్నాడు. నువ్వు స్వీకరించు. ఆ స్వీకరించేటప్పుడు నువ్వు వాటిని తొలగించమని కోరుకోకు సుమా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనం చదువుతాం. 8వ వచనం. దీనిని గురించి 3 మార్లు ప్రభువునకు మాని చేసి తిని దాన్ని తొలగింపవలెనని ప్రార్థించి తిని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది ఆయన నాతో చెప్పిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీలో చాలా మందికి వాక్యం చెప్తే ఇంకా వినాలనిపించి గుళ్ళోనే ఉండిపోవాలనిపిస్తుంది. చాలా మందికి ఎప్పుడైపోద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమందికి ఈ ప్రార్థనలోనే ఉండిపోవాలనిపిస్తుంది. కొంతమంది పండుగకి వెళ్తే ప్రార్థనలోనే ఉండిపోవాలనిపిస్తుంది. అలాగే ఈయన కూడా నేను చేసే మంచి కార్యాలన్నింటిలో కూడా ఇలాగ అద్భుతాల మీద అద్భుతాల మీద అద్భుతాల్లోనే నా జీవితం ఉండాలి అని అనుకుంటున్నాను. కానీ బాధ అనేటువంటిది, కష్టమైనటువంటిది కానీ మాకు వద్దు అని అనుకుంటున్నారు. నేను కూడా అలాగే అనుకున్నాను. నాకు బాధలు లేకుండా సువార్త సేవ చేయాలి, బాధలు లేకుండా సువార్త సేవ చేయాలి అని నేను అనుకుంటున్నాను. కానీ బాధలు వస్తున్నాయి. ఈ బాధలు తొలగిస్తే నేను సువార్త సేవ చేస్తాను అని చెప్తున్నారు పౌలు గారు. ఏమని ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? ఏమని ప్రార్థన చేశారు? నా సువార్త సేవకి ఎటువంటి ఆటంకాలు లేకుండా, సువార్త సేవకు ఆటంకాలు లేకుండా ఉండే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు మొన్న మనోజ్ పాత్రతో మాట్లాడుతున్నప్పుడు మాటల సందర్భంలో ఒక మాట చెప్పారు. చిన్నప్ప, నువ్వు నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళలేదు కరోనా సమయంలో. కానీ బెంగళూరులో ఒక 33 సంవత్సరాల అబ్బాయి గురువు అయ్యాడు. 33 సంవత్సరాల గురువు చచ్చిపోతున్నటువంటి కోవిడ్ పేషెంట్స్ని ఎవరికి సమాధి చేయడం లేదు. సమాధి చేయకపోతే ఇతను కోవిడ్ పేషెంట్కి సమాధి చేయబడిందని ఒక యాప్ పెట్టి, ఒక వాట్సాప్లో యాప్ పంపిస్తే ఎక్కడ కోవిడ్ పేషెంట్ చచ్చిపోయినా అక్కడ ఫుల్ కిట్తో వెళ్ళి ఆ శవాన్ని తీసుకుని వెళ్ళి సమాధి చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నేను అనుకుంటున్నా కోవిడ్ పోతే చక్కగా గుడికెళ్ళొచ్చు, కోవిడ్ పోతే చక్కగా సమాధి చేసుకోవచ్చు, కోవిడ్ లేకపోతే అన్ని బాగా ఉంటాయి అని అనుకుంటున్నాం. కానీ గురువు కోవిడ్ ఉన్నా లేకపోయినా కోవిడ్ లో కూడా దేవుడిచ్చిన పరిచర్య, ఈ కోవిడ్ పేషెంట్స్ ని సమాధి చేయడం నాకు దేవుడిచ్చిన పని. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ సోదరి సోదరుల వాక్యం తెలుస్తుందంటే నీ పరిచర్యలో ముళ్ళు, బాధలు, కష్టాలన్నీ ఉంటాయి. వాటితో నువ్వు వెళితే నేను గర్వం లేకుండా ఉంటావు, నువ్వు తల వచ్చుకుని సేవ చేసుకుంటావని దేవునికి వాక్యం తెలుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ముళ్ళు, కష్టాలు లేకపోతే నువ్వు ఎలా ఉంటావంటే గర్వంతో సైతాను వలె పనిచేస్తావు. సైతాను వలె పనిచేసి నాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేనటువంటి గర్వంతో విర్రవీగుతావు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఒక ముళ్ళు ఇస్తున్నాడు. సైతాన్ ఏమిస్తాడు మనకి? ఏమిస్తుంది? మనుషులందరినీ కూడా సైతాను కార్యం చేపిస్తాడు. నీలాంటి గొప్పవాడికి ఎవడు లేడు. నువ్వు దేవుడితో కూడా సమానం. దేవుడి కంటే గొప్ప కార్యాలు అని చెప్పగలిగింది ఎవరంటే సైతానే. సైతాను గర్వాన్ని మనిషిలో లేపుతుంది. దేవుడు మాత్రం ముళ్ళు, శ్రమలు, బాధలు మనిషికి ఇస్తుడు. వీటితో వెళ్ళు. నీకు కష్టం వచ్చినప్పుడు నేను ఆదుకుంటాను, నీకు దుఃఖం వచ్చినప్పుడు నీకు కన్నీరు తుడుస్తాను, నీకు అలసట వచ్చినప్పుడు నేను నీకు సేద తీరుస్తానని యేసు ప్రభు దర్శనమిచ్చి నా కృప నీకు చాలు, బలహీనతల యందు నా శక్తి
పరిపూర్ణమవుతున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రియ సోదరి సోదరులారా? మంచి పనుల్ని మనం స్వీకరించాలి. చెడ్డ పనులు కూడా చెడ్డ పనులు ఏంటండి? దేవుడు పంపించినటువంటి అవమానాలు, కష్టాలు, బాధలు, తిట్లు. మంచి చేస్తే చెడ్డ ఎదురవుతుంది, మంచికి వెళ్తే చెడు ఎదురవుతుంది. ఈ అన్ని కూడా రెండు సమపాలలో స్వీకరించు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని సేవలో వస్తున్నటువంటి ఆటంకాలన్నింటినీ కూడా ప్రేమతోనూ సంతోషంతోనూ దేవుడే నాకు రక్ష అనుకుని స్వీకరిస్తారో వాళ్ళందరితో కూడా దేవుడు చెప్తున్నట్టే నీకు తోడుగా ఉంటున్నా. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, కుటుంబ విషయాల్లో కూడా అంతే, మీ కుటుంబాల్లో కూడా అంతే. మీ కుటుంబంలో మంచి కార్యాలు చేస్తున్నప్పుడు చెడ్డగా భర్తకి భార్య కానీ, భర్త కానీ, బిడ్డలు తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రులు బిడ్డలు కానీ ఎదురాడుతున్నప్పుడు వాటిలన్నింటినీ కూడా యేసుక్రీస్తు కోసము కృప చేత వాటిలన్నింటినీ కూడా పరిపూర్తి చేసుకోండి అని దేవుని వాక్యం చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈనాడు యేసుక్రీస్తు తన గ్రామానికి వచ్చారు. ఇంతకుముందు ఏ ఊరు వెళ్ళారంటే యాయీరు గ్రామం వెళ్ళారు. యాయీరు గ్రామంలో ఏం చేశారండి? మరణించిన యాయీరు కుమార్తె స్వస్థత పరిచారు. దాంట్లో ఏం చేశారండి? రక్తస్రావ రోగిని స్వస్థపరిచారు. ఇంత మంచి పనులు చేసుకుని తన గ్రామానికి వెళితే వాళ్ళందరూ కూడా ఆయన్ని అవమానించారు. రెండోది ఆయన్ని లెక్క చేయలేదు. ఆయన తృణీకరించారు. ఈయన వడ్రంగి, ఈయన తల్లి మరియమ్మ, ఈయన బంధువులందరూ కూడా పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాళ్ళు కారు అని అవమానించి అవహేళన చేసినటువంటి యేసుప్రభువు చెప్తున్నారు, వారి అవిశ్వాసమునకు ఏ అద్భుత కార్యములను ఆయన చేయలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏంటంటే యేసుక్రీస్తును స్వీకరించకపోతే ఇంట్లో ఏ అద్భుత కార్యము జరగదు. బయట పశువులు బ్రతుకుతున్నాయి, మనం కూడా బ్రతుకుతాం. ఈ పుడుతులో పడ్డ ఎలకలే ప్రతిరోజు కష్టపడితే కానీ పుట్టెక్కదు. ఎప్పుడు తెచ్చితే అప్పుడే ఆరిపోద్ది, హారతపరుచుకోవాలి, హరించుకుపోద్ది. కారణం ఏంటంటే ఆయన నిరాకరించే వాళ్ళందరికీ కూడా ఇలాగే జరుగుతుంది. ఆయన స్వీకరించు, ప్రతిరోజు కూడా యేసుక్రీస్తుని స్వీకరించు, యేసుక్రీస్తుని పిలువు, యేసుక్రీస్తుని మధ్యలో పెట్టుకో, ఆయన అడుగు, ప్రార్థన చేయి, ఆయన ఆలకించు, తప్పకుండా అద్భుత కార్యాలు చేస్తారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి మార్కు సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. వారి అవిశ్వాసములకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామంలోకి వెళ్ళి ప్రజలకు బోధింపసాగెను. 5వ వచనము. ఆయన అచ్చట 10 మంది వ్యాధిగ్రస్తులను ఏ అద్భుతమును చేయలేకపోయాను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇది సత్యం. ప్రతిరోజు యేసుక్రీస్తు నీ గృహంలోనికి, నీ కుటుంబ సమేతంగా ఆయన ఆహ్వానించి, ఆయన మా ప్రభువు అనుకుని ఆయన్ని నువ్వు స్వీకరించినట్లయితే నీకు రోగం లేకుండా స్వస్థత వస్తుంది. ఏ రోగం వచ్చినప్పుడు కూడా స్వస్థత వస్తుంది. ఏ అవసరం వచ్చినప్పటికీ వెంటనే యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేసి నీ అవసరాలను తీర్చుతారు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, నువ్వు చేయవలసింది ఏంటంటే యేసుక్రీస్తు నీ జీవితంలో నిరాకరించకు, త్రోసివేయకు, మొండితనంతో ఉండకు, హృదయ కాఠిన్యాన్ని చేసుకోకు. ప్రార్థన అంటే లెక్క చేయకుండా టీవీ దగ్గర ఇతరులతో కూర్చుంటే ఆయన లెక్క చేయకపోతే మనం అందరం కూడా విశ్వాసాన్ని కోల్పోయి ఏ అద్భుత కార్యాన్ని కూడా మనం పొందలేమా? కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈనాడు దేవుని వాక్యం ద్వారా మీ అందరికీ ఏంటంటే ప్రతి కుటుంబం కూడా 1 గంట దేవునికి ఇచ్చేయాలి. ప్రతి వ్యక్తి కూడా 24 గంటలు
ఈడికాడికి పనిచేస్తున్నాను, నా భార్యకి పనిచేస్తున్నాను, బిడ్డలకు పనిచేస్తున్నాను. దేవుడికి ఉపయోగపడాలి, దేవుడికి సేవ చేసుకోవాలి, దేవుడిని స్తుతించాలి, దేవుడిని ఆరాధించుకోవాలని కుటుంబ ప్రార్థన పెట్టండి. కుటుంబంలో రోగాలు పడట, కుటుంబంలో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన కథోలిక కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేదు, దురదృష్టకరమైనటువంటి విషయం. మన కథోలిక కుటుంబాల్లో చాలా తక్కువ మంది మాత్రమే కుటుంబ ప్రార్థన చేస్తున్నారు. అటువంటి వారే బైబిల్ చదవడానికి అన్నింటికి ముందుకు వస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంట్లో బైబిల్ చదివిన వారు ఊళ్ళో బైబిల్ ఉంది, ఇంట్లో బైబిల్ చదవనటువంటి వారు ఊళ్ళో కూడా బైబిల్ చదవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులుగా మీరు ఇవ్వాల్సినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే బిడ్డలకి కుటుంబ ప్రార్థన నేర్పించండి. రేపు పొద్దున బిడ్డలు నాశనం అయిపోతున్నారంటే దానికి మీరే కారణం. కాబట్టి ఒక ప్రవక్త మీ మధ్యలో ఉన్నారు అని దేవుడు చెప్పారు. నేను ఒక ప్రవక్త మీ మధ్యలో ఉన్నాను, దేవుడు చెప్పిన సందేశం చెప్తున్నాను. మీ ఇంటిలో యేసుక్రీస్తుని అనాదరణ నిరాకరణ చేయకుండా ఆయన ఆహ్వానించి నువ్వే మెస్సియ, నువ్వే రక్షకుడు, నువ్వే స్వస్థత, నువ్వే మాకు అద్భుతాలు చేసి మా కుటుంబాన్ని, మా బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఇయ్యని తల్లిదండ్రులు బిడ్డలు ప్రార్థించి కీర్తనతో, కన్నీటి ప్రార్థనతో, ఇరుగు పొరుగు కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. మీకు స్వస్థత, అద్భుతాలు మీ ఇళ్లలో ఉంటాయి. ఏ అద్భుతమైన దేవుడు చేస్తారు? నువ్వు విశ్వాసంతో యేసుక్రీస్తుని ప్రతిదినం కూడా నీ ఇంట్లో పిలిచి, నీ ఇంట్లో ఆహ్వానించి, నీ ఒక బిడ్డగా ఆయన అడిగితే చేస్తారని మాకు తెలుస్తుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనమందరం కూడా లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకున్నాం. విశ్వాస సంగ్రహము ఇతడు
ప్రీతికరమైనట్లు ప్రార్థించండి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితం చేసి ఈ బలి అర్పణము కరుణతో వీక్షింపు. ఈ బలి ద్వారా మేము పవిత్రమైన మాకు నిత్య జీవంలో భాగము దయచేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడా, మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోట మేము నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులు ఏర్పాటు చేస్తే మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపంలో రూపొందించితివి. మానవుని చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారంలో ఉంచితివి. నీ సృష్టిని అంతటిని అతడు నీ నామమును పరిపాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నిన్ను నిరంతరము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతోనే పొంగుచు నీ ప్రస్తుతి చేయించు నిన్ను గణపరచుట ఎట్లనగా, కావున పితా నిర్లికముగా పలుకుడు నీ సృష్టి అంతయు నేను స్తుతించుట యుక్తం. ఏలైనా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావాలను సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నాడు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం నీ నామమునకు నిర్మలమైన నేర్పించుట ప్రజలను నిరతం పరుచుచున్నాము. కావున ఓ ప్రభువా, ఈ కాంతలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమానుకుంటున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువులు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారం ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. విధముగని భోజనానంతరం పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానం చేయండి. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన నా రక్తపు పాత్ర.
ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారములకై దానమైనది. దీనిని నా జ్ఞాపకార్థం చేయండి. ఇది విశ్వాస రహస్యము. యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల లేచెను. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల లేచెను. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమైన శ్రమలను, అద్భుతమైన ఉత్థానము, మోక్షారోహణము స్మరించి అతడు మరలా వేరు చేయని ఎదురు చూచుదేవు. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుతున్నాను. నీ పవిత్ర శ్రీ సభకు కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమానుచున్నాను. తన మరణం ద్వారా నీతో సఖ్యపరచి నీ కుమారుని వల్ల స్వీకరించు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరం ఏక మనసు కలిగి ఉన్నట్లు ఆదరించు. అతను నీకు నిత్యర్పణముగా రూపొందించున్నాము. నీవు ఎదుగున్న పుణ్యాత్మత ముఖ్యముగా పవిత్ర కన్యకి దేవమాత అయిన మరియమాత ధన్యులైన నీ అపోస్తులతో వేద సాక్షులతో పునీత యోసేపు గారితో సకల పునీతులతో పాటు మమ్మల్ని మోక్ష వాక్యములకు వారసులను చేయండి. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వహించే సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని నీతో సఖ్యపరిచి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాను. ఈ లోకం యాత్ర చేయని శ్రీసభ నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురు, మా ప్రకాశకర పీఠాధిపతి, తదితర పీఠాధిపతులు, గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందరం ప్రేమేంద్రం దృఢపడు. నీ చిత్త ప్రకారం సంపమలు చేయలేన ఈ ప్రజల మనవలను ఆలకింపు. దయగల తండ్రి, నలుదశగా చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకోండి. చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ ప్రేమేంద్ర లోకం వారందరూ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాం. మేము రాజ్యం చేరి నీ వెంటనే వీక్షించు నిత్యానంద పొందుగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాం. అతని ద్వారా నువ్వు సకల వెలుగులను లోకములకు దయచేయించున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మలో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేత్రులుగా పరలోక తండ్రి భక్తితో ప్రార్థించడము. ప్రభువా, నీ కీడును మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించు. నీ దయానుగ్రహంలో పాపమును ముక్తులు ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయి. మేము మోక్షాలను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆదమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా, నా శాంతిని మీకు ఇస్తున్నా అని అపోస్తలులతో వచించినటువంటి యేసు మా పాపములను పాటింపకాన్ని తెలుసు విశ్వాసం వీక్షించు. నీ చిత్త ప్రకారం శాంతిని ఐక్యం అనుగ్రహించు. యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకోండి.
సర్వేశ్వరి గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రభు విందులో పాల్గొన్న మనం అందరం ధన్యులము. దూరంగా ఉండండి, దూరంగా ఉండి సంసారం మదిలో యేసుని మధుర విందు మహనీయుడుగా మలచే విందు తనదేహముగా మార్చే విందు తనలో ఏకము చేసే విందు తనదేహముగా మార్చే విందు తనలో ఏకము చేసే విందు మదిలో యేసుని మధుర విందు మహనీయుడుగా మలచే విందు మదిలో యేసుని మధుర విందు మహనీయుడుగా మలచే విందు మన్నా భోజన సుమధుగాచిన విందు దివి నీవు విని కలిపిన విందు ఇశ్రాయేలులు కాచిన విందు దివి నీవు విని కలిపిన విందు దివి నీవు విని కలిపిన విందు మదిలో విందు దివి నీవు విని కలిపిన విందు మదిలో యేసుని మధుర విందు మహనీయుడుగా యేసుని మధుర విందు మహనీయుడుగా మలచే విందు. ఇది సఫలం తీసిన తర్వాత చెప్పు. ఆరాధన పెట్టన్నాము. ఉపకారం పెట్టన్నాము. కానుక పెట్టన్నాము. మనవి ప్రకటనము. ప్రతిజ్ఞ ప్రకటనము. జ్ఞానస్నానం పొందినప్పుడు చేసిన ప్రమాణములను నూతన పరచుదుగాక. పునీత యజ్ఞస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ, క్రీస్తు అంచుమ కష్టమా. ఓ మంచి చేస్వా, నీ గాయము లోపల నేను మిమ్ము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో నీ దొరకనట్లు నా మరణము సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా గుర్తులేని కాలము. భారం చేయాల్సిన సొలసైన సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగిదను అని ప్రభువును అడుగుతున్నాను.
ప్రార్థించుదాం. ఓ ప్రభువాని మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దేహంతో నిన్ను ప్రార్థించుచున్నాం. నీ కరుణను బట్టి నేను రక్షణ బహుమతి పొందుదుముగా, నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగా, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశ్రయించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఇది ఈ సంవత్సరం పునీత జోజప్ప గారి యొక్క సంవత్సరంగా చిన్న ప్రార్థన ఇచ్చి ఉన్నారు. ఈ ప్రార్థన అందరూ కలిసి చెప్పండి. రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన జోజప్ప గారు కన్య మరియమ్మ మహావీరుడు నీతిమంతుడు క్లిష్ట పరిస్థితుల్లో దేవుని కళల ద్వారా గ్రహించి మరియను భార్య యేసుని కుమారునిగా స్వీకరించి భార్య యేసు మరియను పోషించి కుటుంబ విలువలను నేర్పి కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడు అనేక ఆపదలను బాలయేసుని కాపాడిన ఆత్మీయ తండ్రి, మీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీస్తు తండ్రిగా ఉంటూ కాచి కాపాడి పనిలో మౌనము మాటలు మీ వలె నడిచి భాగ్యమీయండి. కార్మిక కర్షకులకు వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. పుణ్య జీవితం జీవించి ధన్యవాదం పొందు అనుగ్రహం దయచేయండి. భారతదేశానికి కథోలిక విశ్వాసులందరికీ మీ ప్రార్థన సహాయం దైవకృప కారుణ్యాన్ని ధైర్యాన్ని ప్రసాదించి అన్ని కీడుల నుండి కాపాడండి. మమ్మందరినీ దేవుని బాధ నుండి క్రీస్తు సువార్త బలమైన సాక్షులుగా ఉంచండి. ఏక దేవునితో మరియు మా పరలోకము మేము దర్శించు భాగ్యము ప్రసాదించండి. ఆమేన్. నూతన దేవాలయ నిర్మాణం గాను పునీత జోజప్ప గారి యొక్క ప్రార్థన సహాయం కోరుతూ పరలోకమున మా యొక్క తండ్రి దేవుని పితా పుత్ర పవిత్రాత్మ దేవుడుగాక. పునీత జోజప్ప ద్వారా దివ్య పూజావళి సమాప్తమై సమాధానంతో వెళ్ళి